సిద్ధి చెందిన త్రికోణమల ఇక్కడే కొలువై ఉన్నడు పరమేశ్వరుడు త్రికోణేశ్వరుడు. లంకాపురిని పాలించిన రావణుడు, అతడు రాక్షసేంద్రుడు మాత్రమే కాదు, గొప్ప శివభక్తుడు కూడా. అతని తల్లి కేకసి ప్రతిరోజు బియ్యంతో శివలింగం తయారు చేసి భక్తితో పూజించి నదిలో నిమజ్జనం చేసేది. ఒక రోజు రావణుడు అడిగాడు, అమ్మా, మీరు ఇంత శ్రమ ఎందుకు పడాలి? నేనే కైలాసానికి వెళ్ళి స్వయంగా పరమేశ్వరుడి శివలింగం తెస్తాను. అలా సంకల్పించి కైలాసంలో ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుతో పరమేశ్వరుడు ప్రసన్నమయ్యాడు. శివుడు ప్రతిజ్ఞ, ఒక సర్వశక్తిమంతమైన శివలింగాన్ని ఇచ్చి ఇలా అన్నాడు, రావణ, దీని ఎక్కడ నేలపై ఉంచవద్దు. ఒకసారి ఉంచితే మళ్ళీ ఎత్తలేవు. దేవతలు భయపడ్డారు, వినాయకుని ప్రార్థించారు. వృద్ధ బ్రాహ్మణ వేషంలో వినాయకుడు రావణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. రావణుడు తక్షణ అవసరం కోసం ఇది కాసేపు పట్టుకో అని అడిగాడు. వినాయకుడు అన్నాడు, 3 సార్లు పిలుస్తాను, రాకపోతే నేలపై ఉంచేస్తాను. రావణుడు ఆలస్యమయ్యాడు. 3 సార్లు పిలిచిన వినాయకుడు శివలింగాన్ని నేలపై ఉంచి అంతర్ధానమయ్యాడు. రావణుడు ఎంత ప్రయత్నించినా లింగాన్ని ఎత్తలేకపోయాడు. అది ఆవు చెవిల ఆకారంలో మారింది. ఆ స్థలమే గోకర్ణం. దుఃఖంతో ఉన్న రావణుడి ముందు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఉత్తర కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు దక్షిణ కైలాసమైన త్రికోణేశ్వరంలో కూడా ఉన్నాడు. అక్కడ తపస్సు చేయి. త్రికోణమలలో ఘోర తపస్సు చేసిన శివుని దర్శనం కలుగలేదు. కోపంతో పర్వతాన్ని ఖడ్డంతో నరికేందుకు ప్రయత్నించాడు. అప్పుడే శివుడు తన పాదవ్రేలితో పర్వతాన్ని నొక్కాడు. రావణుడు సముద్రంలో చిక్కుకుపోయాడు. అప్పుడు నారదుడు వచ్చి చెప్పాడు, శివుడు సామగాన ప్రియుడు, గానం చేయి. రావణుడు తన ఒక తల ఒక చేని విడగా మార్చి హృదయపూర్వకంగా సామగానం చేశాడు. ఆ గానం భూమిని, సముద్రాన్ని, ఆకాశాన్ని కదిలించింది. శివుడు ప్రసన్నమయ్యాడు. రావణ, జననం మరణం సహజం. గర్వం విడిచి వినయంతో నడుచు. నిజమైన శక్తి భక్తిలో ఉంది. ఇదే స్వాము గానదానం. నీతి ఏమిటంటే, గర్వం ఉన్నా భక్తి ఉంటే దైవం కరుణిస్తుంది. వినయమే నిజమైన బలం. పరీక్షల ద్వారానే జ్ఞానం లభిస్తుంది. జై త్రికోణేశ్వర స్వామి అని కామెంట్ చేయండి.